మొన్న మల్యాలలో నక్కలవాగు విషయంలో మా మల్యాల గ్రామస్తులే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులైన వంగల తిరుపతి రెడ్డి అన్న గారికి అన్నా మీరు రావాలి, తప్పకుండా ఇక్కడ సమస్య పైన మాట్లాడాలి, ఇది మీరు ఎప్పుడైతే శాంక్షన్ అయినదో దాని పనులు చేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదనే విషయం మీద రమ్మని బతిమిలాడితే పిలిస్తే రావడం జరిగింది. ఆ విషయం మీద అన్నగారు కూడా తప్పకుండా ఇది గతంలో ఉన్న శాంక్షన్ కాబట్టి పని చేయాలి, ఎక్కడి నుంచో పనులు మొదలుపెట్టడం కాదనేది మాట్లాడడం జరిగింది. ఎవరిని కూడా ఎక్కడ కూడా తప్పు పట్టిన సందర్భం లేదు. అయినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్సనల్ విమర్శలకు పోయి మాట్లాడడం జరుగుతుంది. సతీష్ అన్న, నువ్వు కాళవశ్రీరాంపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో సర్పంచ్గా గెలిచినా అని చెప్తాను. నువ్వు సర్పంచ్గా గెలిచి ఏం చేసినావో అభివృద్ధి, నువ్వు ఎన్ని పనులు తీసుకొచ్చినావో, ఎక్కడ చెప్పు దెబ్బల పాలైనవో, ఎక్కడ ఏం జరిగిందో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎందుకే అంతగానం సతీష్ అన్న? ఇవాళ మా నాయకుడిని విమర్శించే స్థాయి అనేది, విమర్శించే అటువంటి స్థాయికి నువ్వు ఎదిగినావా? ఎవరి నాలుకలకు వస్తాయి? ఇలా దళితులమైన మేము మా ఓడు మండల హెడ్ క్వార్టర్లో నాయకుడు ఏంటంటే గర్వపడ్డాం. కానీ ఇలా దళితుల అవమానపడే విధంగా అప్పుడు మన ఎంబడి ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు వేసినటువంటి అవమానపడేటువంటి సంఘటనలు చేసినటువంటి విషయంలో ఎంబడి తిరగడానికి కూడా సిగ్గుపడతారు. దళితుల ఇజ్జతి మానం తీస్తాను కానీ అట్టుగా ఎందుకే? పర్సనల్ విషయాలకు ఓకే, నువ్వు ఏదైతే అభివృద్ధి గురించి మాట్లాడినవో, నీ కాళవశ్రీరాంపూర్ మండలంలోనే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఇదే సాంబశివరావు ఇక్కడ కాళవశ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్లో అవినీతి జరిగిందని చెప్పి పెట్టుకొని నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు నువ్వు 70,000 రూపాయల గ్రామ పంచాయతీకి తిరిగి కట్టిన చరిత్ర కాదానే? అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతాను. ఎన్ని పైసలు తిన్నావో తెలియదానే? ఎక్కడెక్కడ చిన్నిళ్ళు పెద్దిళ్ళు మెయింటైన్ చేస్తానో తెలియదానే? మాకు ఏడ నీ కారు ఆగుతుందో మా తెలియదా? ఏడ కూర్చుంటానో మా తెలియదా? ఎందుకన్నా పర్సనల్ విషయాలకు పోతావు? ఇప్పటికైనా మంచిగా బుద్ధి కలిగి పర్సనల్ విషయాలు మాట్లాడకుండా మండల అభివృద్ధి గురించి, గ్రామాల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి. ఇంకోటి చెప్తున్నా, మా మండల నాయకుడిని ఒకటే మాట అన్నారు. మీరు ఏమన్నారు? నీ అడ్రస్ ఎక్కడ, నువ్వెక్కడ ఉంటానో, నువ్వేడ ఉంటానో అనే దాని మీద మాట్లాడారు. మా నాయకుని అడ్రస్ మాట్లాడే చరిత్ర అన్న మీది. మండలంలో జడ్పీటీసీగా, ఎంపీపీగా గెలిచిన తర్వాత మా నాయకులు మండల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల హెడ్ క్వార్టర్లో రూమ్ తీసుకొని వండుకుంటా ప్రజలకు ప్రతి సమస్యకు స్పందిస్తూ అందరికి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు వింటూ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తున్నటువంటి మా నాయకుల్ని తప్పుపట్టే చరిత్ర అనేది. మీ నాయకులు ఎంపీపీగా గెలిచిన గోపవని సారేగౌడ్ కానీ, జడ్పీటీసీగా గెలిచిన లంక సదయ్య గారు కానీ గెలిచిన తర్వాత ఏ పెద్దపిల్ల పోయి ఉన్నారే, ఏ కరీంనగర్లో పోయి ఉన్నారే? ఇవాళ మీరు మాట్లాడేంత చరిత్ర మీకు లేదే. ఇప్పుడే చెప్తున్నా, జడ్పీటీసీగా గెలిచిన లంక సారణ గారు మా మామ. ఒకటే అంటున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మనకు అవకాశం ఇచ్చింది. ఆనాడు జడ్పీటీసీగా అవకాశం వచ్చినప్పుడు ఇదే మిత్రులం అందరం కలిసి ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు లంక సారణ అయితేనే బాగుంటుందని అందరం కలిసి కట్టే గెలిపించినటువంటి చరిత్ర. ఎందుకే పర్సనల్ విషయాలకు పోతారు మీరంతా? మనం ఏం అభివృద్ధి చేసినామో తెలియదా? బయట చెప్పుకుంటే మనం ఏం చేసింది లేదు, మనం చెప్పింది లేదు, 10 రూపాయలు తీసుకొచ్చి చేసింది లేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇస్తేనే పనులు చేసినావు. నువ్వు ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అటువంటి లెక్కలకు వచ్చిరానే? ఇప్పటికైనా మీ వెంటున్నలకు చెప్పండి, బుద్ధి కలిగి ఉండుమని, బుద్ధి కలిగిన మాటలు మాట్లాడమని. పర్సనల్ విషయాలు కానీ, పార్టీని కానీ, వ్యక్తులను కానీ మా నాయకుడిని విమర్శించే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అంతేకాదు, ఇవాళ మంత్రిలో ఎక్కడైతే 100 ఎకరాలు కబ్జాలకు, భూదన్నాలకు దిగి వాళ్లకు బినామీలుగా ఉంటూ ఎన్ని కోట్లు తీసుకున్నారో మా తెలియదా అని? ఎక్కడెక్కడ దెబ్బలు పడ్డరో మా తెలియదా? ఇవన్నీ చరిత్రలు మాట్లాడితే మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి, వీడియోలతో సహా ఉన్నాయి. మేము మాట్లాడడం మొదలు పెడితే మీరు అక్కడికి రారు. మంచిగా చెప్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రజల పక్షాన నిలబడుర్రి. మీరు ఇవాళ అధికార పార్టీగా నిలబడి
మేము అడుగడుగున ఎక్కడ సమస్య ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నాయకులుగా మా నాయకులు మేము అందరం వచ్చి ప్రశ్నిస్తాం అడుగడుగున. అంతేగాని నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు, నువ్వు అక్కడికి ఎందుకు వస్తావు, నువ్వు వీడికి వస్తావా అని పర్సనల్గా వేళ్ళు పెట్టి చూపెట్టుడు, బెదిరించుడు, ఇలాంటి రాజకీయాలు వద్దు, మానుకోండి. మీరు ఎంతో సంస్కారవంతులని మాట్లాడతారు కదా, సంస్కారహీనుడు లెక్క చేయకండి. అభివృద్ధి మీదనే పని చేయర్రి. ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడతారు ఎందుకు? ఇవాళ మేము అధికారంలో ఉన్నట్టు అవుతుంది, మీరు అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతారు. ఇది చాలా తప్పు. అలాంటి చర్యలు ఓకూరి. ఇంకా మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు, మర్చిపోయారేమో. సతీష్ అన్నానికి మళ్ళీ చెప్తున్నా, వీధిలో పొంట అక్కడక్కడ తిరుగుతా అంటే కుక్కలు గరిచినట్టున్నాయి. ఒకసారి హాస్పిటల్ తీసుకోపోమని చెప్పు, మీ పార్టీ నాయకులందరినీ తీసుకుపోయి చూపించుకో. మా నాయకుల్ని ఎవరిని కూడా పర్సనల్ విషయాలను విమర్శించేటువంటి స్థాయి మీకు లేదు అని నేను మళ్ళొకసారి చెప్తున్నా. ఖబర్దార్, పర్సనల్ విషయాలకు పోతే మాత్రం ఊరుకునేది లేదు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇంతటితోనే ఇది ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలని అంటున్నామో అర్థం చేసుకోండి. ప్రజలందరూ వీక్షిస్తారు. ఇవాళ మీరు ఎంత బెదిరింపులకు, ఎంత నాణ యాతలకు, ఇవాళ యూరియా బస్తాలు లేక రైతులందరూ బాధపడుతారు. ఇవాళ ఏఎన్సీ చైర్మన్ అయినా నువ్వు మందు బస్తాల గురించి మాట్లాడతలేవు, మందు బస్తాలు తెప్పిస్తలేవు, రైతులకు ఇస్తలేవు. దీని మీద మాట్లాడక పర్సనల్ మీటింగులు పెట్టుడు, ఇవాళ ఏదో మాట్లాడు. ఇదా నువ్వు చేసేది? ఏఎంసీ చైర్మన్గా నువ్వు చేయాల్సింది ఒక్కటే, నువ్వు మండల ప్రాంత ప్రజలకు వెంటనే మందు బస్తాలు తెప్పియాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు లోన్లు కావాలంటే ఇవ్వాలి. ఇది నీ కర్తవ్యం. అంతేగాని ఇవాళ ప్రజల సంక్షేమం కోసం నిన్ను ఎన్నుకోబడ్డటువంటి నామినేటెడ్ పోస్ట్ని మేము కట్టే పన్నుల ద్వారా నువ్వు జీతం తీసుకుంటాను. ఆ జీతం డబ్బులతోనే ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు. దానికోసం మాత్రమే మాట్లాడు, అధికారం కోసమే మాట్లాడు. అంతేగాని పర్సనల్ విషయాలు మాట్లాడితే, వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము చేసిన అభివృద్ధి ఏందో మేము తీసుకొస్తాం, మీ అవినీతి ఏందో కూడా పట్టుకొస్తాం. మీరే డేట్ డిక్లేర్ చేయమని చెప్పినాం, ఇప్పటి వరకు కూడా మీరు డేట్ డిక్లేర్ చేయలేదు. మేమే తీసుకొస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా కాడికి శ్రీరాంపూర్కు మీరు రండి. మేము పర్సనల్గా అన్నీ పెడితే మీరు ఎక్కడుంటారో గుర్తుంచుకోరు. ఇప్పటికైనా తగ్గి మాట్లాడు, అన్నీ తగ్గేరి, మంచిగా మాట్లాడరు, సంస్కారవంతంగా మాట్లాడరు.